హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మా ఇంటికి మా పిన్ని బాబాయ్ వచ్చారండి. ఒక 15 డేస్ బ్యాక్ మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ ఆ పిల్లల్ని చూడొచ్చు. ఇంకా మా హస్బెండ్, మా పిన్ని పిల్లలు అందరూ కూడా సరదాగా క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతున్నారు. నన్ను కూడా రమ్మన్నారు, కానీ కొద్దిగా ఫీవరిష్గా ఉండేసరికి నేనైతే ఇంకా గేమ్లో యాక్టివ్గా ఆడలేను అని చెప్పేసి నేనైతే ఆడలేదండి. వాళ్ళైతే నువ్వు చీట్ చేసావంటే నువ్వు చీట్ చేసావు అని చెప్పేసి గోలకాలు చేస్తూ ఆడుతూ ఉన్నారు. ఇక మా బాబాయ్ అయితే పడుకున్నాడండి. నాకు బాగా అలసటగా ఉంది అని చెప్పేసి వీళ్ళైతే కూడా చాలాసేపు ఎంజాయ్ చేశారు. నాకైతే అసలు లాస్ట్ 1 మంత్ నుంచి హెల్త్ అస్సలు బాగోట్లేదండి. ఒక 4 డేస్ బాగుంటే మళ్ళీ 2 డేస్ ఫీవర్ వస్తుంది. మళ్ళీ ఒక 1 వీక్ బాగుంటే మళ్ళీ ఒక 2, 3 డేస్ ఫీవర్ అట్లా వస్తుంది. దాంతో పాటు కంప్లీట్‌గా థ్రోట్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మేబీ టాన్సిల్స్ ఉండేసరికి అదేమన్నా ముదిరాయేమో అని చెప్పేసి నాకైతే డౌటొచ్చింది. ఒకవేళ అదే గనక జరిగితే ఇంక టాన్సిల్స్‌కి ఒక చిన్న సర్జరీ చేపిచ్చి వాటినైతే రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇప్పుడు గూడా విపరీతంగా థ్రోట్ పెయిన్ అయితే వస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తున్నా గూడా. ఇక్కడ సరదాగా స్పెండ్ చేసిన తర్వాత ఇంట్లో కాసేపు ఆడుకొని ఇంకా పనులన్నీ ముగించుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మా ఇంటి పక్కనే ఉందండి. ఇక్కడ చాక్లేట్ ఫౌంటైన్ చూడొచ్చు. ఇంతకుముందు జలకన్య ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. అదైతే గుంట గ్రౌండ్స్‌లో ఉందనమాట. దానికి సంబంధించిన లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి కుదిరితే. ఇదొచ్చేసి రియల్ జలకన్య కాదు. సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్‌లో ఈ విధంగా జలకన్య, ఆర్టిఫిషియల్ జలకన్య విగ్రహం అయితే ఉందనమాట. అక్కడైతే నేను, మా హస్బెండ్ కొన్ని ఫోటోస్ అయితే దిగామండి. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీసు. ఇది ఫుల్ వీడియో కూడా ఒకసారి నేను ఆహ్, షేర్ చేశానండి. ఒకసారి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మాడుగుల హల్వా అని జెప్పేసి చాలా ఫేమస్ అని జెప్పారు. ఇంక మా హస్బెండ్ అయితే అది పర్చేజ్ చేశారండి. టేస్ట్ అయితే చాలా బావుంది. తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడాడు. నేనైతే చూడ్డానికి వెళ్ళాను గానీ, నాకైతే ఏది యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని అనిపియలేదు. ఎందుకంటే కొద్దిగా ఫీవరిష్‌గా ఉందనమాట నిన్న. ఇక్కడ యారోనైతే ఏం జేస్తూ ఉన్నారు. మొత్తం 2 టైమ్స్ ఆడారండి. ఈచ్ టర్న్‌కొచ్చేసి 3 ఇస్తారనమాట యారోస్. 2 టైమ్స్ గూడా 4 పడ్డాయి. 2 అయితే మిస్‌ఫైర్ అయ్యాయి. అది గూడా యెల్లోలో పడితేనే మనకి గ్యారంటీ గిఫ్ట్ ఇస్తారు. వేరే ఏ కలర్‌లో పడినా గిఫ్ట్ అయితే ఇవ్వమని చెప్పారనమాట. ఇంకా కాసేపు సరదాగా అక్కడ స్పెండ్ చేశాక, ఇంకా తర్వాత ఇక్కడ కోలా ఐస్ క్రీమ్ అయితే కొన్నారండి మా హస్బెండ్. ఇక్కడ వీడియో తీస్తున్నానని చూస్తున్నారు గదా! విచిత్రంగా చూస్తున్నాడు. నన్ను వీడియో తీస్తున్నావా అని జెప్పేసి. ఇక్కడ ఆల్ మిక్స్ అయితే చెప్పాడనమాట ఐస్ క్రీము. అన్నీ రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఆల్ మిక్స్ అంటే అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ ఐస్‌ని మన దగ్గరే మనం ఎదురుగానే చూడొచ్చు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అని. ఫస్ట్ అయితే బావుందని చెప్పారు. ఆ తర్వాత ఇంక బాలేదని చెప్పేసి పారేశారు. స్టార్టింగ్ బావుంది అన్నారు గానీ, తర్వాత నచ్చలేదు అంతగా అని జెప్పేసారనమాట. ఇంకిక్కడ ఎగ్జిబిషన్‌లో అన్నీ అక్కడ ఏ రకాల ఫుడ్ అయితే ఐటెమ్స్ ఉంటాయో అన్నీ పర్చేజ్ చేశారు. సమోసాలు, బజ్జీలు, స్వీట్ కార్ను, మ్యాంగో పీసెస్ ఇట్లా అన్ని రకాలు అన్ని ఐటెమ్స్ అన్నీ అలా 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 టచ్ చేసేసారు. అలాగని హెవీగా కాదులెండి. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ గూడా వచ్చారు. ఇంక అందరం గూడా కాసేపు ఇట్లా సరదాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత ఇంకా బయట రెస్టారెంట్‌కయితే వెళ్ళామండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఆల్ మిక్స్ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు అన్ని రకాల ఫ్లేవర్స్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది. నేనైతే కాసేపు వెదర్ చేంజ్ లాగా ఉంటుంది, సరదాగా బయటికెళ్ళినట్టు ఉంటుందని జెప్పేసి ఫీవర్ ఉన్నా కూడా బయటకైతే వచ్చాను. బట్ ఇంక అప్పటికే నా పని అయిపోయింది. యాక్టివ్‌గా మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాను గానీ కొద్దిగా నీరసంగా అనిపిస్తుందనమాట. ఎక్కువసేపు నుంచోవాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇంకిక్కడ చూడొచ్చు ఐస్ క్రీము. చూసారు గదా! చూడ్డానికైతే ఆల్ మిక్స్ అనేసరికి కలర్‌ఫుల్‌గా ఉంది బాగా చూడ్డానికి. ఇంకా తర్వాత రెస్టారెంట్‌కైతే వెళ్ళామండి. వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ అని జెప్పేసి వాళ్ళైతే ఇంకా పార్టీ ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టారు. ఇంక నేను నాన్ వెజ్ తిననని చెప్పేసి ఇంక నా కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంక అక్కడంతా కాసేపు స్పెండ్ చేశాక తర్వాత మూవీకైతే వెళ్ళామండి. ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 1:00 అయింది. సెకండ్ షోకి వెళ్ళామనమాట 10:00కి. సింగిల్ మూవీకైతే వెళ్ళాము. పర్లేదండి, మూవీ అయితే కామెడీగా ఉంది. ఒకసారి చూడొచ్చనమాట ఫ్యామిలీతోటి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి మనకి సరదాగా ఉంటదనమాట. అన్నీ కామెడీ సీన్స్. మూవీ అంతా కూడా వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ అని చెప్పొచ్చనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు చూస్తున్న క్లిప్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే తీసిన వీడియో. ఇదొచ్చేసి పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తున్న వీడియో అనమాట. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గరే స్విమ్మింగ్ పూల్ ఒకటి పెట్టారు. సమ్మర్ కాబట్టి పిల్లలందరూ యాక్టివ్‌గా స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ అంతా కూడా నేర్చుకుంటున్నారు. మంత్లీ వచ్చేసి 2000 రూపీస్ అనమాట చార్జ్ చేస్తారు. 1 అవర్‌కైతే
200 రూపీస్ తీసుకుంటారు. ఇంక మంత్లీ కార్డ్ అయితే తీసుకున్నాము. బాగా పర్ఫెక్ట్‌గా నేర్పిస్తారనమాట. ఇంక మా వాళ్ళైతే రెచ్చిపోయి స్విమ్మింగ్ జేస్తూ ఉన్నారు. స్టార్టింగ్‌లో చిన్న పూల్‌లో చేపిస్తారండి. మనకి కొద్దిగా వచ్చింది, వాళ్ళు బానే చేస్తున్నారు అనుకున్న తర్వాత పెద్ద పూల్‌కైతే షిఫ్ట్ చేస్తారు. ఓవరాల్‌గా అయితే ఇలా గడిచిందనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.